అక్కడ హల్ సంధి అచ్ సంధులు అయిపోయిన తర్వాత తెలుగు సంధుల్లో వస్తే తెలుగు సంధులు 4 రకాలుగా వస్తూ ఉంటాయి. ఒకటి ఆదేశ సంధులు, 2 ఆగమ సంధులు, 3 వర్ణలోప సంధులు, 4 ప్రకృతి భావ సంధులు అని చెప్పేసి అని అంటారు. 4 భాగాలు. ఆగమము అంటే ఏమిటి? మామూలుగా మిత్రువద్ ఆగమః అని చెప్పేసి అన్నారు. మీకు ఎగ్జాంపుల్ కోసము, మీరు ఫ్రెండ్స్ 4 కలిసి కూర్చున్నారు ఒక బెంచి మీద. ఆ 4కే మాత్రమే స్థలం ఉన్నది. 5వ వాడు కూడా మీ మిత్రుడే. అప్పుడు ఏం చేస్తారు? 4 అడ్జస్ట్ అయ్యి 5వ వాడిని కూర్చోబెట్టుకుంటారు. అంటే మిత్రునులాగా వచ్చి చేరేటువంటి సందులు కొన్ని ఉంటే వాటిని ఆగమ సందులు అని చెప్పేసి అంటాం. మీరు 4 కూర్చున్నారు, ఎవడో మీకు శత్రువు పర్యాణుడు వచ్చిండు, దాంట్లో 4లో ఒకడికి వాడిని రాగానే వీడు లేచిపోతాడు. ఓకేనా? వీడు లేచిపోకపోతే వాడే నూకేసి కూర్చుంటాడు. అంటే ఉన్న అక్షరాలలో ఒకదాన్ని తొలగించి వేరే అక్షరం వచ్చి చేరితే దాన్ని శత్రువులాగా వచ్చింది కాబట్టి దాన్ని ఆదేశ, శత్రువద్ ఆదేశ అనే సూత్రం ఉన్నది. తర్వాత వర్ణలోపం. ఒక్కొక్కసారి సంధి జరిగినప్పుడు కొన్ని వర్ణాలు ఎగిరిపోతూ ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్ మళ్ళీ నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. తర్వాత ప్రకృతి భావం అంటే ఉన్నది ఉన్నట్లుగా ఉంటుంది. ఓకేనా? ఏం మార్పు రాదు. ఏం మార్పు రాకుండా ఉన్నటువంటి దాన్ని ప్రకృతి భావము అంట. ఉదాహరణకి పూచెను ప్లస్ కలువలు, పూచెను కలువలు కూడా అవుతుంది. పూచెన్ గలువలు అవుతుంది, పూచం గలువలు అవుతుంది, పూచెను కలువలు కూడా అవుతుంది. అంటే సంధి జరిగిన రూపము, జరగని రూపము, ఇంకో రూపంలో అట్లా వస్తుంది. ఏమాత్రం మార్పు లేనటువంటి రూపాన్ని ప్రకృతి భావము అని చెప్పేసి అంటారు. కాబట్టి సంధి 4 రకాలుగా తెలుగులో ఉంటుంది. మళ్ళీ ఇంకో 4 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క సంధి ఏమో ప్రవృత్తి అంటారు, రెండోది అప్రవృత్తి అంటారు, మూడోది విభష అంటారు, నాలుగోది అన్యకార్య ప్రవృత్తి అంటారు. మనకు వ్యాకరణ శాస్త్రంలో ప్రవృత్తిని నిత్యము అంటారు. సంధి తప్పకుండా జరిగినటువంటి దాన్ని నిత్యం. ఉత్తునకు సంధి నిత్యము అంటే ఉకారం ఉన్నప్పుడు కంపల్సరీగా సంధి జరగాలి అనేటువంటిది సూత్రం. కాబట్టి దాన్ని ప్రవృత్తి సూత్రము అని చెప్పేసి అంటారు. తప్పకుండా సంధి జరుగుతుంది. అప్రవృత్తి సూత్రము అంటే ఏంది? సంధి తప్పకుండా జరగదు. మా ప్లస్ అమ్మ మాయమ్మ. ఓకేనా? ఇక్కడ మా అమ్మ అయితే అమ్మమ్మ అవుతుంది. మా ప్లస్ అమ్మ మాయమ్మ, నా ప్లస్ ఇల్లు నా ఇల్లు, నా ప్లస్ ఉంగరము నా యుంగరము అవుతుంది. అంటే ఇక్కడ సంధి జరగదు. సంధులు ప్రవృత్తి అంటే సంధి నిత్యంగా జరగడము, తప్పకుండా జరగదు. ఉత్తునకు అచ్చు పరంబైనప్పుడు ఉత్తునకు సంధి నిత్యము. ఓకేనా? రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు, రాముడు ఎతడు అనం మనం. సంధి జరిగింది. అట్లనే నా ప్లస్ ఉంగరము నా యుంగరము అంటాం. అక్కడ నా యు వచ్చి చేరింది, యా వచ్చి చేరింది అంటే సంధి జరగలేదు అని అర్థం. అక్కడ సంధి చెయ్యకూడదు అని. అమ్మ ప్లస్ ఇచ్చాను, అమ్మ ఇచ్చాను అవుతుంది కానీ అమ్మిచ్చాను కాదు. అమ్మిచ్చాను అంటే ఏమవుతుంది? దాని యొక్క అర్థం మారిపోతుంది. ఓకేనా? కాబట్టి మనం చూసుకోవాలి. తర్వాత విభష అంటే సంధి జరిగిన రూపము, జరగని రూపము రెండు ఉంటాయి. మా ప్లస్ అల్లుడు, నా ప్లస్ అల్లుడు, నా అల్లుడు, మేనా ప్లస్ అత్త, మేనత్త, మేనయత్త రెండు అవుతుంది. మా ఓకేనా? అట్లా సంధి జరిగిన రూపము, జరగని రూపము రెండు ఉంటే దాన్ని విభాష లేదా వైకల్పికము అని చెప్పేసి అంటారు. తర్వాత ఇంకొకటి అన్య విధము. అన్య విధము అంటే ఏమిటి? ఇంకో రకంగా సంధి జరగడం. ఇంకో రకంగా సంధి జరగడం అంటే అర్థం ఏంది? ఒక ప్లస్ ఒక ఒక్కొక్క కావాలి. కానీ ఏమంటారు? ఒక్కొక్క అని అయితే ఒక్కోసారి ఆ కావత్తు ఎందుకు వచ్చింది తెలియదు. ఒకానొక మధ్యలో నకారం ఎందుకు వచ్చింది తెలియదు. సో అట్లా ఉండేటువంటి దాన్ని అన్య విధము అని అంటారు. అంటే తెలుగులో సంధులు అక్షరాలు వచ్చి చేరడాన్ని బట్టి ఆదేశ సంధులు, ఆగమ సంధులు, వర్ణలోప సంధులు, ప్రకృతి భావ సంధులు అని 4 రకాలు. తర్వాత సంధి జరిగే పద్ధతి, జరగని పద్ధతిని బట్టి ప్రవృత్తి అంటే నిత్యము, అప్రవృత్తి అంటే నిషేధము, విభాష అంటే వైకల్పికము, అన్యకార్య పద్ధతి అంటే అన్య విధము అని 4 రకాలుగా సంధులు జరుగుతూ ఉంటాయి. తెలుగు సంధుల్లో అచ్చు సంధి, అత్వ సంధి అనేది అంటూ ఉంటుంది. ఓకేనా? ఈ అత్వ సంధి మనకి 4 రకాలుగా జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే అత్తునకు సంధి బహుళము అనేటువంటిది మనకు సూత్రం ఉన్నది. అత్తునకు సంధి బహుళము. బహుళము అని అంటే ఏంది? బహుళము అంటే అనేక రకాలుగా. ఇందాక మనం చెప్పుకున్నాం అకార సంధి ఏ విధంగా జరుగుతుంది అని అంటే కొన్నిసార్లు నిత్యంగా జరుగుతుంది, కొన్నిసార్లు నిషేధంగా జరుగుతుంది, కొన్నిసార్లు అన్య విధంగా జరుగుతుంది, కొన్నిసార్లు ఏమో సంధి జరిగిన రూపము, జరగని రూపము రెండూ ఉంటాయి.
ఇక్కడ మొదటిది మనం చూస్తే రామ ప్లస్ అన్న రామన్న, సీత ప్లస్ అమ్మ సీతమ్మ, చింత ప్లస్ ఆకు చింతాకు, తిమ్మ ప్లస్ అరుసు తిమ్మరుసు, ఇట్లాంటి అన్ని కూడా సంధి జరిగిన రూపాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? సంధి జరిగిన రూపాలని మనం నిత్యము అని చెప్పేసి అన్నాం, నిత్యంగా జరిగేటువంటిది. తర్వాత ఒక్కోసారి అమ్మ ప్లస్ ఇచ్చాను అమ్మ ఇచ్చాను, సీత ప్లస్ అనేను సీత అనేను, మిత్రుడు ప్లస్ అదిగో మిత్రుడ అదిగో అని చెప్పేసి అని అన్నారు. సో ఇక్కడ ఏమైంది? నా ప్లస్ ఉంగరము నా యుంగరము. అట్లానే ఇక్కడ స్త్రీవాచక తత్సమ సంబోధనాంతములకు సంధి జరగదు. స్త్రీవాచక శబ్దాలు అంటే అమ్మ సీత మొదలైనటువంటి, తత్సమ శబ్దాలు అంటే మిత్రుడు అంటే సంస్కృత సమానమైనటువంటి, తర్వాత సంబోధనాంశాలు నా నీ మరియు ఇట్లాంటి పదాలను సంబోధన అని చెప్పేసి అంటారు. స్త్రీవాచక శబ్దాలకు తత్సమ శబ్దాలకు సంబోధనాంతములకు సంధి జరగదు అంటే అక్కడ సంధి నిషేధము. అమ్మ అనేది స్త్రీవాచకం కాబట్టి అమ్మ ఇచ్చాను, సీత ప్లస్ అనేను సీత అనేను, ఇవి రెండు స్త్రీవాచకాలు. మిత్రుడా అంటే తత్సమ శబ్దం సంస్కృతం నుంచి వచ్చింది కాబట్టి, నా ప్లస్ ఉంగరం అనేది సంబోధనాత్మకం కాబట్టి వీటిల్లో సంధి జరగదు. తర్వాత వికల్పము అంటే ఏంది? మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు అవుతుంది, మేనయల్లుడు అవుతుంది. మేనా ప్లస్ అత్త మేనత్త అవుతుంది, మేనయత్త అవుతుంది. పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు అవుతుంది, పుట్టిన ఇల్లు అవుతుంది. చూడక యుండెను చూడకుండెను చూడక యుండెను, ఇక్కడ యుండెను రాదు, ఇది ఉండెను వస్తుంది ఇక్కడ. ఓకేనా? చూడకుండెను. ఇట్లా సంధి జరిగిన రూపము జరగని రూపము రెండు ఉంటే దాని ఈ ఆరో మార్క్ కనిపిస్తుందా చిన్నగా? ఈ ఆరో మార్క్ని గమనించండి. ఓకేనా? ఇక్కడ ఊ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఇది మేనల్లుడు మేనత్త పుట్టినిల్లు చూడకుండెను అనేది సంధి జరిగిన రూపము. మేనయల్లుడు మేనయత్త పుట్టిన ఇల్లు చూడకయుండెను, ఈ యకారం వచ్చింది సంధి జరగలేదు అని చెప్పడానికి మనకి గుడ్డి గుర్తు అనమాట. కాబట్టి యకారం ఎక్కడైతే వస్తుందో అక్కడ సంధి జరగలేదు అని ఎడాగమ సంధిలో మనం చెప్పుకుందాం. ఓకేనా? తర్వాత తమలా ప్లస్ ఆకు తమలపాకు అయింది. అయితే తమలయాకు కావాలి తమలాకు కావాలి, కానీ ఏమైంది ఇక్కడ? తమలపాకు అయింది, పా వచ్చి చేరింది. ఎందుకు చేరింది? అది వికృత రూపం అంటే సంధి అన్య విధంగా జరిగింది అని. కానొక అయ్యింది, ఒక్కొక్క కావాలి కదా, ఈ నకారం ఎడికెళ్ళి వచ్చింది అనేది సూత్రం. ఓకేనా? అకార సంధి అకారమునకు అత్తునకు సంధి బహుళము. ఇక్కడ అత్తు అంటే ఏంది? తర్వాత ఏమో చిన్నను అత్తు అంటారు, చిన్న పెద్ద ఈ రెండింటిని అకారం అంటారు. అంటే చిన్న అత్తు అవుతుంది ప్లస్ అకారం కూడా అవుతుంది, పెద్ద మాత్రం అకారం మాత్రమే అవుతుంది, అత్తు కాదు. అట్లనే ఇత్తు అంటే చిన్న ఇకారము, ఉత్తు అంటే చిన్న ఉకారము, ఇకారము అంటేనేమో ఈ రెండు, ఉకారం అంటే ఊ రెండు. ఈ అత్వ ఇత్వ ఉత్వ సంధుల్లో మనము ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇవి ఇక్కడ సంధులు 4 రకాలుగా మనకు తెలుస్తున్నాయి. తర్వాత ఇత్వ సంధి. ఇత్వ సంధి విషయంలో ఇత్వ సంధి కూడా 3 రకాలుగా అవుతుంది. దాంట్లో ఒకటేమో నిత్యము, మధ్యమ పురుష క్రియలందు ఇత్తునకు సంధి అగు. మధ్యమ పురుష అంటే నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం, నేను ఉత్తముడు, నేను మేము ఉత్తముడు, నీవు మీరు మధ్యములు. ఓకేనా? అతడు ఆమె వారు అనేటువంటిది ప్రథమ పురుష అని. చంపిరి అంటే అర్థమైంది? చంపిరి అక్కడ ఉన్న వాళ్ళు చంపిరు కాబట్టి మధ్యమ పురుష. చిక్కితిరి మీరు చిక్కిన్రు, ఏలితివి ఎదుటున్న వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి ఇట్లాంటివన్నీ మధ్యమ పురుష. చంపితిరి ఇది యాక్చువల్గా చిక్కితిరి, చంపిరి అని ఉంది కానీ చంపితిరి ఇది చంపితిరి, మీరు చంపారు అని చెప్తున్నారు, ఎదుటి వాళ్ళు ఉన్న వాళ్ళకి చెప్తున్నారు. శ్రోతను గురించి చెప్తే మధ్యమ పురుష, పక్క గుర్తుపెట్టుకోండి. శ్రోతను గురించి చెప్తే మధ్యమ పురుష, వక్త గురించి చెప్పుకుంటే ప్రథమ పురుష, వక్త శ్రోత కాకుండా వేరే వాళ్ళ గురించి చెప్తే వక్త గురించి చెప్పుకుంటే ఉత్తమ పురుష, వక్త శ్రోత గురించి చెప్తే మధ్యమ పురుష, వక్త ఇతరుల గురించి చెప్తే దాన్ని ప్రథమ పురుష అంటారు. ఇక్కడ చంపితిరి చిక్కితిరి ఏలితివి అనేటువంటి మధ్యమ పురుష. ఈ ఇకారంతో అంతమైంది కాబట్టి ఆ ప్లేస్ లో సంధి తప్పకుండా జరుగుతుంది. సంపితి రేణి, చిక్కితి రంచు, ఏలితి వపుడు, ఇక్కడ ఎదుటి వారిని తెలిపేటువంటి క్రియలు మధ్యమ పురుష. తర్వాత నిషేధం ఎప్పుడైతుందంటే త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు. నిన్న అసమాపక క్రియలు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, భూతకాల అసమాపక క్రియను
త్వార్థము అని చెప్పేసి అంటారు. అంటే వచ్చి, చూసి, చేసి, కొట్టి, చదివి, నడిచి, అంటే భూతకాలంలో అసమాప క్రియగా ఉన్నటువంటి దాన్ని త్వార్థం అంటారు. ఆ త్వార్థంలో ఉన్నటువంటి ఇత్తునపు సంధి జరగనే జరగదు. వచ్చి ఇచ్చెను, వచ్చిచ్చెను అనకూడదు. కొట్టి కొట్టి ఎంపెను, కొట్టంపెను అనకూడదు. ఓకేనా? వచ్చి ఇచ్చెను, కొట్టి ఎంపెను అనాలి. తర్వాత క్రియాపదంబులందు ఇత్తునకు సంధి వైకల్పికం. క్రియాపదాలు అంటే ఇది వచ్చిరి, చొచ్చితిరి, చేసితిమి, చూసితిమి, ఇట్లాంటి పదాలు ఉంటాయి కదా, వాటికి సంధి జరిగిన రూపము, జరగని రూపము రెండు ఉంటాయి. క్రియాపదములందు ఇత్తునకు సంధి వైకల్పికము. కాబట్టి మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో గుర్తుపెట్టేటప్పుడు ఈ దేనికి ఏది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మధ్యమ పురుష క్రియలందు ఇత్తునకు సంధి అవుతుంది, త్వార్థమైన ఇత్తునకు సంధి కాదు, క్రియాపదమైనటువంటి ఇత్తునకు సంధి వైకల్పికంగా జరుగుతుంది. ఈ మూడు గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఉత్వ సంధి విషయానికి వస్తే, ఉత్తునకు సంధి యగు తప్పకుండా అవుతుంది. ఉత్తుకు సంధి తప్పకుండా అవుతుంది. ఉత్తునకు సంధి యగు అనేటువంటిది సూత్రం. ఓకేనా? ఉత్తు అంటే ఇందాక చెప్పుకున్నాం, హ్రస్వమైన ఉకారము, అచ్చు ఉన్నటువంటి, ఓకేనా, దాంట్లో వాడు ప్లస్ అనేను, వాడనేను, చోటు ప్లస్ ఇచ్చి, చోటిచ్చి, రాముడు ఇతడు, మనము ఉంటిమి, అతడు ఎక్కడ అనేది. ఈ ఉకార వికల్ప సంధులు కూడా కొన్ని ఉంటాయి, వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఎడాగమ సంధి. ఎక్కడైతే సంధి జరగదో ఆ సంధి జరగనటువంటి ప్లేస్లో యా అనేటువంటిది వస్తుంది. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు అనేటువంటి సూత్రం. ఓకేనా? ఏ సూత్రంతో సంధి జరగలేదు అప్పుడు అక్కడ యా వచ్చి చేరుతుంది. మా ప్లస్ ఇల్లు, మా ఇల్లు, మా ప్లస్ అమ్మ, మాయమ్మ, హరి ప్లస్ అతడు, హరి అతడు. ఇక్కడ యా అనేది వచ్చి చేరింది, ఇక్కడ యా అనేది వచ్చి చేరింది కాబట్టి యా ఆగమంగా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మాను అట్లనే ఉంచింది, ఇల్లును అట్లనే ఉంచింది, మీన్ అట్లనే ఉంచింది, ఆన్ అట్లనే ఉంచింది, మధ్యలో వచ్చి యా వచ్చి చేరింది. యా అనేది మిత్రుల్లాగా వచ్చి చేరింది కాబట్టి ఆగమంగా వచ్చింది. కాబట్టి ఏ ఆగమంగా వచ్చింది కాబట్టి దీన్ని ఎడాగమ సంధి అని చెప్పేసి అంటారు. తర్వాత ఆమ్రేడిత సంధి. ఆమ్రేడితము అంటే ఏంది? ఒకే పదము రెండు సార్లు వచ్చినప్పుడు రెండవసారి వచ్చినటువంటి పదాన్ని ఆమ్రేడితము అంటారు. ఓకేనా? మళ్ళొకసారి చెప్తున్నా, ఒకే పదము రెండు సార్లు వచ్చినప్పుడు రెండవసారి వచ్చినటువంటి పదాన్ని ఆమ్రేడితము అని చెప్పేసి అంటారు. ఓకేనా? అచ్చునకు ఆమ్రేడితము పరమైతే సంధి జరుగుతుంది. అరే ప్లస్ అరే, అరే రే, ఎంత ప్లస్ ఎంత, ఎంతెంత, ఎంత ఎంత అని కూడా అనొచ్చు. ఓకేనా? ఒక పదం రెండు సార్లు వచ్చినప్పుడు పూర్వపరస్వర పదాలు ఒకటే అయినప్పుడు రెండవసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. దాన్నే పదం యొక్క పరరూపం అని కూడా అంటారు. ఓకేనా? దీనిలో ఒక్కొక్కసారి వికల్పంగా కూడా వస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఒక్కొక్క అతడు ప్లస్ అతడు, ఇట్లాంటి పదాలు మనం చూసుకోవచ్చు. తర్వాత హల్ సందులు. తెలుగు సందుల్లో హల్ సందులు గమనిస్తే దిరుక్త టకార సంధి. కరు, చిరు, కడు, నడు, నిడు శబ్దముల డాలకు అచ్చులు పరంబైతే ద్విరుక్త టకారం బగు అనేటువంటిది సూత్రం. ఇక్కడ మనకు స్పష్టంగా ఇవే పదాలు ఇచ్చిండు. ఒకటి కరు, చిరు, కడు, నడు, నిడు. ఈ 5 పదాల చివర డాలకు ఉన్నాయి కదా, వీటికి అచ్చుపరం అయితే ద్విరుక్త టకారం వస్తుంది. కరు ప్లస్ ఉసురు కట్టుసురు, చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక, కడు ప్లస్ ఎదుట కట్టెదుట, నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు, నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు, నడు ప్లస్ అడవి నట్టడవి. కరు, చిరు, కడు, నడు, నిడు అనే 5 శబ్దాలతోనే ఈ ద్విరుక్త టకార సంధి మనకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ ద్విరుక్త టకారాదేశ సంధి అని కూడా అంటారు. ఎందుకు ఆదేశ సంధి? మీరు చూడండి, కరువులో ఉన్నటువంటి రు ఎగిరిపోయి టా వచ్చింది, చిరులో రు ఎగిరిపోయి టా వచ్చింది, కడులో ఉన్నటువంటి డు ఎగిరిపోయి టా వచ్చింది. అంటే ద్విరుక్త టకార ఆదేశ సంధి అంటారు. అంటే ద్విరుక్త టకారం ఎట్లా వస్తుంది? ద్విరుక్తం అంటే 2 సార్లు అన్నటువంటి టా, అంటే టాకు టావొత్తు వస్తుంది. టాకు టావొత్తు వచ్చిన దాన్ని ద్విరుక్త టకారం అంటారు. అది ఆదేశంగా వస్తుంది కాబట్టి ద్విరుక్త టకార ఆదేశ సంధి అని చెప్పేసి అంటారు, లేదా ద్విరుక్త టకార సంధి అని కూడా అనొచ్చు. ఈ 5 పదాలతో మాత్రమే ఏర్పడేటి ద్విరుక్త టకార సంధి. నెక్స్ట్ గసడ దవాదేశ సంధి.
ప్రథమము మీది పరుషములకు గసడ దవాలు ఏది ఆదేశం అవును. ప్రథమము మీది పరుషములకు. ప్రథమము అంటే ఏంది? ప్రథమా విభక్తి ప్రత్యయాలైనటువంటి డు మూవులు రు. ఓకేనా? మళ్ళా చెప్తున్నా. ప్రథమము అంటే డు మూవులు రు అనేటువంటి ప్రథమా విభక్తి ప్రత్యయాలు. ఈ ప్రథమా విభక్తి ప్రత్యయాల మీద పరుషాలు వస్తాయి. పరుషాలు అంటే ఏం చెప్పుకున్నాము? కచట తప. ఓకేనా? డుమువులకు కచట తపలు వస్తే వాటి ప్లేస్ లో గసడ దవలు వస్తాయి. గజడ దెబ్బలు కాదు, గసడ దవలు వస్తాయి. అంటే కాకు గ, చాకు స, టాకు డ, తాకు ద, పాకు వ ఇట్లా వచ్చేదాన్ని గసడ దవాదేశం అన్నారు. అతడు ప్లస్ కలవాడు, అతడు గలవాడు, వాడు ప్లస్ చేసాను, వాడు చేసాను రావాలి. స్పెల్లింగ్ మిస్టేక్. వాడు టక్కరి, వాడు డక్కరి, ఆమె ఆమె తొలగెను, ఆమె దొలగెను, వారు ఓయిరి. ఓకేనా? ఇక్కడ గ, జ, డ, ద, వ కాదు, గ సా ఇది. వాడు చేసెను, చేసెను అనేది చేసెను రావాలి. ఓకేనా? వాడు ప్లస్ చేసెను, వాడు చేసెను. ఓకేనా? తర్వాత ఇంకొక సూత్రం ఏంది? ద్వంద్వమున పదంబుపై పరుషాలకు గసడదవలు. ఒకవేళ అవి ద్వంద్వ సమాసాలు ఉన్నాయనుకోండి, కూరగాయలు, టక్కు టిక్కులు, అక్క చెల్లెళ్ళు, కాలు చేతులు, అన్నదమ్ములు, కాయగూరలు, ఇట్లాంటి పదాలను ద్వంద్వ సమాసాలు అంటారు. ద్వంద్వ సమాసాలలో ఉత్తర పదము లేదా పరపదము మొదట కచట తపలు ఉంటే సంధిలో ప్లస్ తర్వాత ఉండేటువంటి పదాన్ని మనం ఏమనుకున్నాము? ఉత్తర పదము లేదా పరపదము అనుకున్నాం. పరపదము మొదట కచట తపలు ఉంటే కూడా మనకి ఈ గసడ దవలే వస్తాయి. కూర ప్లస్ కాయలు కూరగాయలు, కాలు ప్లస్ చేతులు కాలు చేతులు, తల్లి ప్లస్ తండ్రులు తల్లిదండ్రులు. ఓకేనా? టక్కు ప్లస్ టిక్కులు టక్కు డిక్కులు, అన్న ప్లస్ తమ్ముడు అన్నదమ్ములు. ఓకేనా? కాయ ప్లస్ కూరలు కాయగూరలు, కాయ ప్లస్ కసరు కాయ గసరు. ఇక్కడ గా రావాలి. ఓకేనా? ప్రింటెడ్ మిస్టేక్ ఉన్నట్టుంది, అది వేరే పుస్తకం నుంచి తీసిన. నెక్స్ట్ సరళాదేశ సంధి. పరుషాలు అంటే కచట తపలను పరుషాలు అని అనుకున్నాం. గసడ దవాదేశ సంధిలో గసడ దవలు వస్తాయి. సరళాదేశ సంధిలోనేమో గజడ దబలు వస్తాయి. గజడ దబలు కచట తపలు. కచట తపలు పరుషాలు, గజడ దబలు సరళాలు. ఇక్కడ గసడ దవలు వేరు. ఓకేనా? ప్రథమము మీది పరుషాలకు, ప్రథమము మీది పరుషాలంటే డూమువులు గసడ దవలు వస్తాయి. ఓకేనా? ధృత ప్రకృతి మీద ఇవి వస్తుంది. ప్రథమ మీది పరుషాలకు గసడ దవలు వస్తాయి అనేది సూత్రం. కానీ సరళాదేశ సంధిలో అది కాదు. ధృత ప్రకృతికము మీద, ఓకేనా, ధృత ప్రకృతికము మీద పరుషాలకు సరళాలైన గజడ దెబ్బలు వస్తాయి. ధృత ప్రకృతికము అంటే నిన్నటి నుంచి మనం చెప్పుకుంటున్నాము ఏమని? నకారపు పొల్లు చివరగా ఉండేటువంటిది, ను అనేటువంటి చివరగా ఉన్నటువంటి పదాలను ధృత ప్రకృతికాలు అని అంటాము. ఆ ధృత ప్రకృతికాలకు కచట తపలు అంటే పరుషాలు పరమైతే వాటికి గజడ దెబ్బలు వస్తాయి, సరళాలు వస్తాయి. పూచెను ప్లస్ కలువలు పూచెంగలువలు, తోచెను ప్లస్ చుక్కలు తోచెన్ జుక్కలు, పువ్వును ప్లస్ కోసెను పువ్వున్ గోసెను, పాలను ప్లస్ తాగెను పాలన్ దాగెను, పాపను ప్లస్ చూసెను పాపన్ చూసెను. ఇట్లా వస్తుంటాయి. పూచెన్ గలువలు అనేటువంటి ఎట్లా వచ్చినాయి? ఇక్కడ రూపాంతరాలు అయితే పూచెంగలువలు, పూచెగలువలు, పూచెన్ గలువలు, పూచెం గలువలు, సున్నా కూడా వస్తూ ఉంటుంది. ఇన్ని రూపాలుగా మనకు వస్తుంది అనేటువంటి విషయం కనిపిస్తుంది. ఈ సరళాదేశ సంధి అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధృత ప్రకృతికము మీది పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి. ప్రథమము మీది పరుషాలకు గసడ దవలు వస్తాయి. కన్ఫ్యూజ్ కావద్దు. డూమువులు ఉన్నప్పుడు కచట తప్పలు వస్తే గసడ దవలు వస్తాయి. కచట ను పక్కన కచట తప్పలు ఉంటే గజడ దబలు వస్తాయి. గజడ దబలు సరళాలు, గసడ దబలు గసడ దబలు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తుగాగమ సంధి. తుగాగమ సంధి ఏంటి? కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరంబైనప్పుడు టుగాగమము అని అంటారు. కర్మధారయం అంటే ఏమిటి? కర్మధారయములందు పేర్వాదులకు అచ్చు పరంబైనప్పుడు టుగాగమం బగును. పేరు ప్లస్ ఉరము, పేరురము, పేరుటురము అనేటువంటి విషయం మనం ఇక్కడ చూడాలి. ఓకేనా? కర్మధారయ సమానికి చెందిన పదాల్లో మొదటి పదం చివర ఉత్తు ఉండి
దానికి ఏదైనా అచ్చుపరంబు అయితే టుగాగమం వస్తుంది. కర్మధారయమునందు ఉత్తునకు అచ్చుపరంబైన టుగాగమం బగు. ఎండు ప్లస్ ఆకు ఎండుటాకు, పండు ప్లస్ ఆకు పండుటాకు, కరకు ప్లస్ అమ్ము కరకుటమ్ము, నిగ్గు ప్లస్ అద్దము నిగ్గుటద్దము. ఓకేనా? పేరు మొదలైనటువంటి పదాల్లో అచ్చుపరమైన టుగాగం వస్తుంది. పేరు ప్లస్ ఉరము పేరుటురము, చిగురు ప్లస్ ఆకు చిగురుటాకు, పొదరు ప్లస్ ఇల్లు పొదరుటిల్లు. ఓకేనా? టుగాగమం రాకపోతే పేరురము చిగురాకు పొదరిల్లు కూడా అవుతుంది. అంటే పేరు మొదలైనటువంటి పదాలకేమో టుగాగము వైకల్పికంగా వస్తుంది. ఈ కర్మధారయ సమాసంలోనేమో తప్పకుండా వస్తుంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రుగాగమ సంధి. రుగాగమ సంధిలో పేర్వాది శబ్దములకు ఆలు శబ్దము పరమైతే రుగాగమం బగు. పేదాది శబ్దములు అంటే పేద బీద ముద్ద జవ మొదలైనటువంటి తెలుగు పదాలు ఉన్నప్పుడు, ఓకేనా, పేదాది శబ్దములకు పేద బీద జవ మొదలైనటువంటి తెలుగు శబ్దాలు ఉన్నప్పుడేమో డైరెక్ట్ రకారం వస్తుంది. పేద ప్లస్ ఆలు పేదరాలు, ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు, బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు. ఓకేనా? బీద ప్లస్ ఆలు బీదరాలు. ఓకేనా? కొమర ప్లస్ ఆలు కొమరురాలు, కొమర కాదు మనుమ ప్లస్ ఆలు మనుమరాలు. ఓకేనా? ఇట్లా డైరెక్ట్ వస్తాయి. అదే ఇప్పుడు ధీర దేశస్థ కొమర ఘటిక ఇవి పదాలు సంస్కృత సమాన పదాలు. అంటే తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రా కంటే ముందున్నటువంటి అక్షరంలో ఉకారం వస్తుంది. చూడండి, భక్త ప్లస్ ఆలు భక్తరాలు కాదు భక్తురాలు అవుతుంది. అంటే రా కంటే ముందు ఊ వస్తుంది. అసాధ్య ప్లస్ ఆలు అసాధ్యురాలు, కుమర ప్లస్ ఆలు కుమరురాలు, గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు, కథక ప్లస్ ఆలు కథక్కురాలు, దేశస్థ ప్లస్ ఆలు దేశస్థురాలు. ఓకేనా? ఇట్లాంటి అంటే అచ్చ తెలుగు పదాలలో పేద బీద ముద్ద అంటే పేదాది శబ్దాలకు అచ్చ తెలుగు పదాలు అయి ఉండి ఆలు శబ్దం పరమైతే డైరెక్ట్ రు ఆగమంగా వస్తుంది. అదే తత్సమ శబ్దాలకు ఆలు పరమైతే కనుక ముందు ఉకారం చేరిన తర్వాత ర అనేటువంటిది వస్తుంది. ఓకేనా? మీరు ఎగ్జాంపుల్స్ చూస్తుంటే ఇంకా మంచిగా అర్థమవుతుంది. తర్వాత ప్రాతాది సంధి. ప్రాతాది సంధి అంటే ఏంటి? ప్రాతాది తొలియచ్చు మీది వర్ణములకెల్లా లోపంగు బహుళముగా నగు. అంటే ఏంది? అనేక రకాలుగా అవుతుంది. ప్రాతాది పదాలేంటి? ప్రాత కొత్త లేత పది పువ్వు మొదలైనటువంటి పదాలని ప్రాతాది పదాలు అని చెప్పేసి అంటారు. లేత ప్లస్ కొమ్మ లేగొమ్మ. ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణములకు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తొలి అచ్చు అంటే ఏంది? ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. ఇది పూర్వపదం. పూర్వపదంలో మొదటి అక్షరం లే, లేలో లు ప్లస్ ఏ రెండు ఉన్నాయి. తొలి అచ్చు అంటే ఏంది? లే. ఏ తర్వాత ఉన్నాయి మొత్తం కొట్టుపోతుంది. అంటే ఏంది? ఇక్కడ తా అనేటువంటిది మొత్తము కొట్టుపోతుంది. ఇక్కడ తా పోయి దాని ప్లేస్లో ఏమీ రాదు. ఈ కా అనేటువంటిది గాగా మారిపోతుంది. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఎన్ని రకాలుగా మారుతుంది? బహుళంగా నవ్వు దాని ఇష్టం ఎట్లయినా మారుతుంది. తర్వాత కడు కు ప్లస్ ఆ క, దాని తర్వాత ఉన్న డు ఎగిరిపోయి కన్నెరువు కన్నెరుపు కా ప్లస్ ఎరుపు కడు ప్లస్ ఎరుపు కన్నెరుపు అవుతుంది. ఈ ను ఎందుకు వచ్చింది గో ఎందుకు వచ్చింది అనేది దీనికి మనకేం అవసరం లేదు. ప్రాత ప్లస్ పలుకు ప్రా బలుకు. ఓకే, మీదు ప్లస్ గడ మీ గడ, కొత్త ప్లస్ కారు కొక్కారు. ఓకేనా? అంటే మొదటి అక్షరం తప్ప మిగతా అన్ని కూడా ఎగిరిపోతాయి అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. దానికంటే ముందున్నవి మనకు అక్షరాలు మారుతూ ఉంటాయి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. పదాలు విడదీసినప్పుడు మొదటి పదం ఖచ్చితంగా ప్రాత కొత్త లేత మీదు వంటి పదాలు అయితేనే ఈ తొలి అచ్చు మీది వర్ణములకెల్లా లోపంబు మరియు మిగతా వర్ణాలకు బహుళంగా వస్తుంది అనేటువంటి విషయము మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత త్రిక సంధి. త్రిక సంధి అంటే ఏంది? త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళముగానగు అనేది సూత్రం. త్రికము అంటే ఏంటి మరి? ఆ ఈ ఏ అను సర్వనామములు త్రికములు. ఇగో ఇక్కడ ఉంది చూడండి. ఆ ఈ ఏ అనేటువంటి సర్వనామాలు అనేది స్పష్టంగా ఆ అనేటువంటిది వేరే పదాలు కావి, సర్వనామాలు. ఆ ఈ ఏ అనేటువంటి సర్వనామాలకు అసవర్ణములైన అచ్చులు పరమైతే
అను సర్వనామాలకు అసంయుక్త అక్షరాలు పరమైతే, అంటే ద్విత్వాక్షరాలు కాదు, సంయుక్తాక్షరాలు కాదు, సాధారణమైనటువంటి అక్షరాలు పరమైతే అక్కడ అచ్చి ద్వి ఆ హల్లునకు ద్విత్వం వస్తుంది. చూడండి ఇక్కడ ఆ ప్లస్ చోటు అచ్చోటు అయింది. అంటే ఏమైంది? ఇక్కడ ద్విత్వం బహుళంగా వస్తుంది. ఆచ్చికమైన ద్విత్వానికి ముందున్న దీర్ఘము హ్రస్వమైంది. అంటే ఆపై అ అయింది. చోకేమో ఒత్తొచ్చింది. ఆ ఈ ఏ అను సర్వనామములు త్రికములు. త్రికము మీద అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళంగానగు. ఆచ్చికంబైన ద్విత్వానికి ముందున్న దీర్ఘము హ్రస్వమగును. ఓకేనా? అంటే దీర్ఘాలు పోయి హ్రస్వంగా మారుతుంది. ఇక్కడ చూడండి ఈ ప్లస్ చోటు ఇచ్చోటు అయింది. సో ఇక్కడ ఒత్తు వచ్చింది, ఇక్కడ దీర్ఘం పోయింది. ఇక్కడ ఒత్తు వచ్చింది, ఇక్కడ దీర్ఘం పోయింది. ఆ ప్లస్ కడ అక్కడ, ఈ ప్లస్ కడ ఇక్కడ, ఏ ప్లస్ కడ ఎక్కడ. ఓకేనా? ఆ బాలుడు అబ్బాలుడు, ఈ బాలుడు ఇబ్బాలుడు, ఏ బాలుడు ఎబ్బాలుడు. ఓకేనా? అంటే ఈ దీర్ఘాలన్నీ కూడా హ్రస్వాలుగా మారతాయి. మనకి హ్రస్వాలుగా మారి వీటికి ఒత్తులు వస్తాయి. ఆ ఈ ఏ అనేటువంటి సర్వనామాలని మనము ఏమంటాము? త్రికములు అంటాము. ఈ త్రికము మీద అసంయుక్త మైనటువంటి హల్లులు వస్తే వాటికి ద్విత్వం బహుళంగా వస్తుంది. ఆ ద్విత్వానికి అంటే ముందున్నటువంటి దీర్ఘం ఆచ్చికం అంటే అచ్చ తెలుగు భాషలో ద్విత్వం వస్తే ఆ అచ్చ తెలుగు భాష కంటే ముందున్నటువంటి దీర్ఘాలు హ్రస్వంగా మారుతాయి అని చెప్పేసి అంటారు. ఓకేనా? నిజానికి సందుల్ని ఇంత స్పీడ్గా ఒక గంటలో కంప్లీట్ చేయడం మొదటిసారి. దాదాపు 5-6 గంటలు పట్టేది. అయినా మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ క్లాసులు జరిగేటప్పుడు అడగండి. ఈ యూట్యూబ్లో పెడితే కింద మీరు కామెంట్ చేసినా కూడా యూనివర్సిటీ వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు. ఓకేనా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే